బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్రయ్య యాదవ్ కి పరిగి నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు. యాదవ్ సంఘం భవనానికి 5 లక్షల రూపాయలు ప్రకటించినందుకు బోడే రామచంద్ర యాదవ్ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు రాజకీయంగా ఎదగాలని, వారి ఎదుగుదలకు కృషి చేస్తున్నందుకు భేరి రామచంద్ర యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు. బోడే రామచంద్రయ్య బీసీల కోసం, వెనుకబడిన వర్గాల కోసం బీసీవై పార్టీ వ్యవస్థాపించి అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. భేరి రామచంద్ర యాదవ్ అచ్చంపేట పట్టణంలోని యాదవ భవన్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మన ముఖ్య అతిథి బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు యాదవ భవనానికి 5 లక్షల రూపాయలు, ఉమామహేశ్వర దేవాలయానికి 2 లక్షల రూపాయలు, అమరాబాద్ పెద్దమ్మ తల్లి దేవస్థానానికి 2 లక్షల రూపాయలు, పదరా శ్రీకృష్ణ టెంపుల్ కు 2 లక్షల రూపాయలను, మదిమడుగు ఆంజనేయులు టెంపుల్ కు 2 లక్షల రూపాయలు ప్రకటించినటువంటి బోడే రామచంద్ర యాదవ్ కి అచ్చంపేట నియోజకవర్గం యాదవుల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. అఖిల భారత యాదవ మహాసభ అచ్చంపేట నియోజకవర్గం ఒక చైతన్యం కోసము, అభివృద్ధి కోసము, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా ముందుకు రావాలి. రాబోయే రోజుల్లో ఒక మంచి అభివృద్ధి జరగాలి అనే ఆశయంతో ఈరోజు ఇక్కడ తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమము ఆ స్వామివారి ఆశీస్సులతో అతి తొందరలో పూర్తయ్యి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇక్కడ నిర్మాణం తలపెట్టిన యాదవ భవన కార్యక్రమం ఏదైతే ఉందో ఇందులో నా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా వంతు బాధ్యతగా వెంటనే ఒక 5 లక్షల రూపాయలు నేను వెంటనే పంపిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ నిర్మాణం తలపెట్టిన కార్యక్రమం అతి తొందరలో పూర్తయ్యి ఇక్కడ సామాజికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా మంచి సేవా కార్యక్రమాలు జరగాలని చెప్పి, దానికి అందరి సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు అన్న 5 లక్షల రూపాయలు ప్రకటించినందుకు అచ్చంపేట ప్రాంతం యాదవుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మా డాక్టర్ వంశీకృష్ణ గారి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. మీరు భూమి పూజతో పాటు రేపు భవన నిర్మాణ ఓపెనింగ్ కూడా మీరు రావాలని, ఆ భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నా. చాలా వేసుకుంటాం.